నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినా కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఒడిచేదాకా చూస్తూనే ఉండుండ్రి. మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మల్కాజ్గిరికెంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఈటల సారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేరని రాష్ట్ర సర్కార్ మీద చేసిండు విమర్శలు. కుప్పంకెంచి పోటీ చేస్తారని నారా భువనేశ్వర్ చేసింది జోకులు. చంద్రబాబు ఇంటి మాటలకు సంబరపడ్డారు కార్యకర్తలు. జనంతోనే నిండింది మేడారం, భక్తజనం అవుతున్నది సంబురం. పద్దెనిమిదేళ్ల తర్వాత విడుదలయ్యారు ఖైదీలు. ఇన్నేళ్ళకి గడుచుకున్నందుకు ఖుషి అయ్యారు ఇంటోళ్ళు. లీడర్లకు తినేటి కొంచబోతున్న గంగులు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడ్డా కొద్దీ అన్ని పార్టీలకించి పోటీ చేద్దాం అనుకునేటోళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారులా. ఇప్పటికే చాలా మంది లీడర్లు వాళ్ళ అధిష్టానం పెద్దలను కలుసుకొని టికెట్ మీద హామీ తీసుకుంటున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో హుజరాబాద్ కెంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఈటల సారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కడికించి పోటీ చేయాలనే దాని మీద ఇవాళ మనుషుల మాట బయట పెట్టిండు. మరి రాజేంద్ర అన్న ఏం చెప్పిండో ఏం కథనో అరుచుకోవాలే కదా. చలో రాజేంద్ర అన్న, మీరు మైక్ అందుకోండిగా. నా ప్రాంతం కరీంనగర్ ప్రాంతం మీకు తెలుసు. నా బతకచ్చిన ప్రాంతం ఏమో మల్కాజ్గిరి. 32 సంవత్సరాలు అక్కడ ఉన్నా. మా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా. ఆ పోటీ వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ చేస్తా. నా మనసులో ఇంతకుముందు ఒకసారి చెప్తూ ఉన్నా, నేను మల్కాజ్గిరి అని చెప్పిన. నేను 32 ఏళ్ళుగా అక్కడ ఉన్నా కాబట్టి స్థానికంగా మల్కాజ్గిరి ఇస్తే పోటీ చేస్తా అని చెప్పిన. నా మనసులో మాట. ఈ ముచ్చటైన రాజేందర్ అన్న అభిమానులు లోక్సభ ఎన్నికల్లో ఎక్కడికించి పోటీ చేయబోతున్నది అనేది క్లారిటీ వచ్చినట్టేనని సంబరపడుతున్నారట. హుజరాబాద్ నియోజకవర్గంలో పుట్టిన బతికచ్చిన ప్రాంతం మాత్రం మల్కాజ్గిరి. 32 ఏళ్ల సంది అక్కడ ఉంటున్నా కాబట్టి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయమని మా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని మనసుల మాట బయట పెట్టిండు. రాజేందర్ అన్నే కాదు, మల్కాజ్గిరికి పోటీ చేయడానికి ఇటు పువ్వు పార్టీల అటు కడమ పార్టీలలో కూడా బగ్గ మంది లీడర్లే మొగ్గు చూపుతున్నారు. దేశంలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గం, ఎక్కువ మంది విద్యావంతులు, పట్టణ జనాభా ఎక్కువ ఉన్న నియోజకవర్గం పేరు వేయింది కాబట్టి ఇక్కడికించి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చాలా మంది వేరే నియోజకవర్గాల లీడర్లు కూడా ఇక్కడికించి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో మాట్లాడిన మాజీ మంత్రి ఈటల సారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటెత్తే ఏం లాభం ఉండదు, మోడీ సర్కార్ తోనే దేశంలో అభివృద్ధి జరుగుతుందని అన్నాడు. ఇక తెలంగాణలో మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళతోనే అభివృద్ధి పనులు చేపిస్తున్నారని విమర్శలు చేసిండు. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం చెప్తున్నా. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 34,000 కోట్ల రూపాయలని చెప్పిండు. ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు. చూస్తూ ఉన్నాం. 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రిగా ఢిల్లీకి. మీ దండం పెడతాం, మాకు అప్పులు ఇవ్వండి, మా దండం పెడతాం, అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. అమిత్ షా గారిని కలిసిండ్రు, ప్రధానమంత్రి గారు కలిసిండ్రు, ఆర్థిక మంత్రి గారిని కలిసిండ్రు. కానీ ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు. నీ జిఎస్డిపి మీద ఆధారపడి, గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తా తప్ప అంతకంటే కూర్చే ఆస్కారం లేదు. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసుడు అంత సులభం కాదని అన్నాడు. 250 గజాలు జాగిస్తా అని చెప్పిండు. చనిపోయిన కుటుంబాలకు జీతం అంటే గౌరవ వేతనం పేరిట 25,000 రూపాయలు ఇస్తా అన్నారు. మరి ఎప్పుడు ఇస్తారో చూడాలి. దరఖాస్తులు అయితే తీసుకుంటాను అంటే ఇవ్వబోతాం అనే మరొకసారి నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి ఇంతకుముందు చెప్పిన, నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి జీతాలు ఇచ్చడానికే పైసలు లేవు, ఉన్న పెన్షన్ ఇచ్చడానికే పైసలు లేవు. మరి వీళ్ళు ఎట్లిస్తారో చూడాల్సిందే. ముసళ్ళ పండుగ అంతా ముందటున్నది. రాజేందర్ అన్నే కాదు, మొన్నటిదాకా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుడు కాంగ్రెస్ పార్టీతో అయ్యే పని కాదని విమర్శిస్తున్నారు. ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా ఎంబడి పడతాము, పోరాటాలు చేస్తామని అంటున్నారు. చూడాలి మరి రేపట్ల ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఏం చేస్తారో.
అబ్బబ్బబ్బబ్బా, ఏపీలో ఎన్నికలు దగ్గర పడ్డా కొద్దీ టికెట్ల పంచాయతీ బగ్గనే పెరుగుతున్నదుల్లా. ఓ దిక్కు టికెట్టు రాదని పక్కా ఖరారు అయినోళ్ళు వేరే పార్టీలలో టికెట్టు కోసం దస్తీలు వేసుకునే ప్రయత్నాలు చేస్తుంటే, ఇంకో దిక్కేమో టికెట్టు ఖరారు అయినోళ్ళు మాత్రం ప్రచారాన్ని ఉరుకులు పెట్టిస్తున్నారు. ఇక ఎట్లనన్నా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటోళ్ళు ఏదో ఒక పార్టీకించి టికెట్టు తెచ్చుకునేందుకు ఇప్పటికే బల ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు నారా భువనేశ్వరి మేడం మాత్రం ఏకంగా చంద్రబాబు సార్ టికెట్కే ఎసరు పెట్టింది. కావాలంటే కార్యకర్తలతో ఏం మాట్లాడిందో మీరే నుండ్రి. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. వింటున్నారా నారా భువనేశ్వరి మేడం ఏం మాట్లాడిందో? కుప్పంలా 35 ఏళ్ళు చంద్రబాబును గెలిపించిర్రు, ఇప్పుడు ఆయనకు రెస్ట్ ఇచ్చి ఈసారి నన్ను గెలిపిస్తారా అని కార్యకర్తలను ప్రశ్నించింది. ఇక కార్యకర్తలందరూ భువనేశ్వరి మేడంకు జై కొట్టే వరకు మరి చంద్రబాబుకు మద్దతు తెలిపేటోళ్ళు ఎవ్వలని అడిగినా కూడా అందరూ జై కొట్టిర్రు. గిట్లయితే ఎట్లుంటది? మా ఇద్దరిట్లా ఎవ్వల ఒక్కరికే మద్దతు తెలపాలని అనే వరకు ఈ ముచ్చటిన్నోళ్ళు నిజంగానే ఈ పారి భువనేశ్వరి మేడం కుప్పంలో పోటీ చేస్తుందా అని అనుకున్నారు. కాకుంటే మళ్ళేమన్నదో ఇనుండ్రి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. నేను చెప్పింది మొత్తం తూచ్, ఉత్తగానే అట్లా అన్నా. నాకు ఏ పదవులో వద్దు, నన్ను మా ఆయన మంచిగా చూసుకుంటున్నాడని అన్నది. ఇక మా ఆయననే ఎప్పటికీ మీతోనే ఉంటాడని చెప్పే వరకు అక్కడున్న సైకిల్ పార్టీ కార్యకర్తలు జర్రసేపు నవ్వుకున్నారు. కాకుంటే భువనేశ్వరి మేడం మాట్లాడిన ఈ మాటల మీద మాత్రం అధికార పార్టీ లీడర్లు సెటైర్లేస్తున్నారు. 35 ఏళ్ళు ప్రజాసేవ చేసిండు, ఆయనకు రెస్ట్ ఇయ్యుండని స్వయంగా భువనేశ్వరి అన్నది కాబట్టి ఒక్క కుప్పం ప్రజలేంది రాష్ట్ర ప్రజలందరూ ఆ పార్టీ లీడర్లకు రెస్ట్ ఇద్దామనుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికైతే ఎన్నికలు దగ్గర పడ్డా కొద్దీ ఏపీల రాజకీయం మస్తు రసవత్తరంగా మారుతున్నది. పోన్రి. ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మేడారం జాతర సురువైందుల్లా. ఇప్పటికే పగిడిద్దరాజు జంపన్న మేడారంలో ఉన్న గద్దెల మీదికత్తే ఇయ్యాల సారలమ్మ కూడా భక్తులకు దర్శనం ఇచ్చేటందుకు వనం నుంచి జనంలోకి వచ్చింది. మరి మేడారం జాతర ముచ్చట్లన్నింటి మీద పురాగా నజరేద్దాం పాండ్రుల్లా. మేడారం సమ్మక్క అబ్బియా, నా తల్లి సమ్మక్క అబ్బియా, తల్లి నీకు శరణే అబ్బియా, నా తల్లి నీకు శరణే అబ్బియా, నా తల్లి సారక్క అబ్బియా, తల్లి నీకు 10,000 అబ్బియా. ఇగో ఇప్పుడు మేడారంలో ఎక్కడ చూసినా సమ్మక్క సారక్క తల్లుల పూనకాలతోనే భక్తజనం అంతా ఊగిపోతున్నది. 2 నెలల సంది మేడారం మహాజాతరకు భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటూనే ఉన్నారు గాని ఇయాల్టి సంది మాత్రం ఫుల్ మంది భక్తులు మేడారం బాట పడుతున్నారు. ఇయాల సారలమ్మ తల్లి కన్నెపల్లి కంచి మేడారంలో ఉన్న గద్దెల మీదకి అత్తున్నది తెలిసి భక్తులు పొద్దుటి సందే కదిలిర్రు. ఇక ఇన్ని రోజులు చెట్లు చేమలతో ఉన్న మేడారం ఇప్పుడు జనంతో నిండిపోయింది. మేడారంలా ఎటు చూసినా భక్తులే ఉన్నారు. ఉష్కే పోతే కూడా కిందికి రాలంత మంది భక్తులు మేడారం చేరుకున్నారు.
పోయిన పారి కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులు ఈ పారి మేడారం జాతర నడుపుడు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాబట్టి ఈ ఏడు పోయిన పారి కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేసిన సర్కారు దాని తగ్గట్టే అన్ని తీర్ల ఏర్పాట్లు చేసింది. పాపం సంటి పిల్లని పట్టుకొని దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నది గమనించినాడున్న మహిళా పోలీసు వాళ్ళు జాగ్రత్తగా దర్శనం చేసుకునేటట్టు చేసింది. పాపం ఈ పెద్ద మనిషి ఎక్కడికి వచ్చిండో తెలియదు గాని మందిలో ఒత్తినట్టయి జర బేవసలైండు. ఎంబటినే అక్కడ ఉన్న పోలీసులు బయటికి తీసుకొచ్చి బుక్కడని మంచిలు దాపిచ్చిర్రు. ఇక ఆలస్యం చేయకుండా ఎంబటినే రెస్క్యూ టీం వాళ్ళని పిలిపించి ముందుగా ఆక్సిజన్ పెట్టించి తర్వాత మెరుగైన చికిత్స కోసాన్ని తీసుకుపోయిర్రు. మరిగా భక్తులు రేపు సమ్మక్క తల్లి కూడా సిలికల గుట్ట మీదకి మేడారం గద్దెల మీదకి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి పిల్ల జెల్ల ముసలి ముతుక అందరికందరూ తల్లులను దర్శనం చేసుకుందామని సంబరంగా పోతారు గాని జర జాగ్రత్తగా ఉండుర్రి. మందిర కాడ్వాడో లేకుంటే ఒత్తుటంలో ఇరుకపోవడో అయితే పరిశాన్ ఉంటది. కాబట్టి పైలంగా పోయి తల్లులను మంచిగా దర్శనం చేసుకోండ్రి. కోరిన కోరికలన్నీ తీరితే మళ్ళొచ్చే 2 ఏళ్ళకి ఇంకింత సంబరంగా జాతర కత్తామని మొక్కుకోండ్రి. ఏమంటున్నావు? సరేనా? నేను చిన్నప్పుడు హాస్టల్కి నుంచి సెలవులకు ఇంటికత్తే మా ఇంటోళ్ళందరికీ మస్తు సంబరం ఉండేది. ఇక మా నాయనమ్మ అయితే నన్ను గట్టిగా పట్టుకొని కొద్దిసేపు అన్నీ ఆదికి తెచ్చుకొని ఏడ్చేది. ఇక ఇంటికాడ ఉన్నన్ని రోజులు మస్తు పాయరం చూసేది. నేనే కాదు, మా ఇంటికి చాలా రోజుల తర్వాత చుట్టాలు ఎవ్వరు వచ్చినా గట్లనే చేసేది. ఏహే మీ ఇంట్లో ముచ్చట మాకెందుకు చెప్తున్నామని అంటారా? ఇగో గిల్ల వార్త చూసినాక నాకు ఆ ముచ్చట్లు యాదికొచ్చినాయి. మరి వాళ్ళు ఎవరు, వాళ్ళ కథ ఏందో మీరు కూడా చూడుర్రి. ఇగో ఈడ ఒగల్ని పట్టుకొని ఒకళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో ఎరికేనానుల్లా. 18 ఏళ్ల తర్వాత వీళ్ళను చూసిన ఆనందంలా ఇట్లా బాధపడుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత కలిసినందుకు ఓ దిక్కు బాధ ఉన్నది, ఇంకో దిక్కు ఇప్పటికైనా కలుసుకోగలిగినామని సంతోషం ఉన్నది. మరి అసలు ముచ్చట ఏందంటే దుబాయ్లా వాచ్మెన్గా పనిచేస్తున్న నేపాల్కు చెందిన బహదూర్ సింగ్ అనేటాయన హత్యకు గురైండు. ఈ కేసులో సిరిసిల్లకెంచి దుబాయ్కి పోయిన 5గురికి ముందుగాల 10 ఏళ్ల జైలు శిక్ష వేసింది. కాకుంటే తర్వాత దాన్ని 25 ఏళ్లకు జైలు శిక్షను పొడిగించింది. ఇప్పటికే 18 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వీళ్లకు ఇంకో 7 ఏళ్లు శిక్ష అనుభవించేది ఉండే. ఇక ఇదే టైంలా మంత్రి హోదాలా స్వయంగా కేటీఆర్ నేపాల్కు పోయి హత్యకు గురైన బహదూర్ సింగ్ కుటుంబ సభ్యులకు 15 లక్షల పరిహారం అందజేసిండు. ఇక వాళ్ళతోని క్షమాభిక్ష పత్రం కూడా రాయించిండు. కాకుంటే అక్కడి నిబంధనలు మారే వరకు వాళ్ళు క్షమాభిక్ష పెట్టినట్టు ఒప్పుకున్నా జైలు శిక్ష అనుభవిస్తున్నోళ్లను విడుదల చేయనీకి దుబాయ్ కోర్టు ఒప్పుకోలేదు. ఎట్లన చేసి వాళ్ళను జైళ్ళకించి ఇడిపియాలని కంకణం కట్టుకున్న అప్పటి మంత్రి కేటీఆర్ మళ్ళొక్కపారి న్యాయవాదులతోని మాట్లాడి వాళ్ళు అనారోగ్యం పాలైనన్న కారణంతో కోర్టులో వాదించే వరకు కోర్టు ఇంకో 7 ఏళ్ల ముందే వాళ్ళను విడుదల చేసింది. మొత్తానికైతే 18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకునే వరకు ఒక్కొక్కరి లోపట సంతోషంతో కూడిన దుఃఖం కండ్లబడ్డది. అసలుకు మళ్ళా మన దేశానికి పోతామా, మా ఓళ్ళని చూస్తామా అని అనుకున్నోళ్ళు జైలుకెంచి విడుదలయ్యే వరకు మస్తు ఖుషి అవుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత 5గురు దుబాయ్ జైళ్ళకెంచి విడుదలయ్యి తిరిగి మళ్ళా సొంతూళ్లకు అచ్చుడు అందరికి సంబరమే గాని చిన్న చిన్న కారణాలతోని ఇంకా చాలా మంది దుబాయ్లా జైళ్ళలా మగ్గుతున్నారట. ఇక కొంతమంది దుబాయ్లో ఏ పని లేక తిరిగి వద్దామంటే విమానం టికెట్ కూడా పైసలు లేక అక్కడనే అవస్థలు పడేటోళ్ళు కూడా బగ్గమందే ఉన్నారట. కాబట్టి తెలంగాణ సర్కారు దుబాయి గల్ఫ్ దేశాల్లో అవస్థలు పడుతున్న వాళ్ళందరి తిప్పలు తీరుస్తే ఇంకా మంచిగా ఉంటుందని అంటున్నారు. చూడాలే మరి కాంగ్రెస్ పార్టీ సర్కారు వలసలు పోయిన వాళ్ళ కోసానికి ఏమన్నా కొత్త పథకాలు తీసుకొత్తదో ఏం కథనో. ఒక్క ఐడియా జీవితాన్ని మారుతుందో లేదో మాకు తెలియదు కానీ పనిని మాత్రం పక్కగా తగ్గిస్తుంది. అందుకే పని చేసినోడు 10 మందికి సాస్తే ఉపాయం వచ్చినోడు ఊరందరినీ సాధిండనే సామెత పుట్టింది. అయినా
ఇప్పుడు ఎవరికి ఏం ఉపాయం వచ్చింది, దాంతో ఏం ఒరిగిందనే కదా మీ డౌట్ అనుమానం. చూడుండ్రి మీకే తెలుస్తుంది. పోలా అద్రిపోలా గౌడన్న మజాక మొగులెత్తు షెట్లను మోకు కట్టుకొని మొసపోసుకుంటా దినామెక్కి కళ్ళు తీయాలంటే నాతో నేడైతుంది. ఎన్నికటి కంటే ఏదో ఎక్కినాం గాని ఇప్పుడు శాతనైతుందా అప్పటి లెక్కన? అందుకే ఇట్లా ఒక్క దెబ్బకు చానా పిట్టాలన్నట్టు ఒక్క చెట్టునెక్కితే అన్ని చెట్ల కళ్ళు మస్తు సింపుల్గా ఇడిచే ఉపాయం చేసిండేవలో గౌడన్న. దానికోసం ఒడ్డు పొడుగుత తాడి చెట్లుంటే వాటి ముందు కర్రలతోని ఇట్లా కట్టిండు. ఇక ఒక్క చెట్టు కష్టపడెక్కితే చాలు, ఇక కర్రల వంతని మీది నుంచే చెట్టుకు నడుచుకుంటా పోయి కళ్ళు తీయొచ్చు. మామూలుగా ఒక చెట్టు ఎక్కాలంటే 5-10 నిమిషాలన్నా పడుతుంది. అట్లా 10-20 చెట్లు ఎక్కాలంటే 3-4 గంటలన్నా పడుతుంది. కానీ అదే ఉపాయం చేసేటాలకు అర్ధ గంటల అన్ని చెట్ల కళ్ళు ఈడ్చుకొని రావచ్చు. మరి చెట్లన్నీ ఒక గౌడన్నయేనా లేకపోతే తలో కొన్ని ఉన్నాయా అనేది తెలియదు. ఎట్లయితేంది పనైతే అల్కగైతున్నది కదా. మరిది ఎక్కడనో ఏందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుండేటాలకు గౌడన్న తెలివి సూపర్ అంటున్నారు. మరి అంత మంచిగానే ఉన్నది కానీ అర్ధరాత్రి కళ్ళు లొట్లు ఇడిచే దొంగ బద్మషిగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే వచ్చింది లొల్లి. మంచిగా ఒక్క చెట్టు కష్టపడి ఎక్కితే అన్ని చెట్ల కళ్ళు ఇడిచినా ఇడుస్తారేంది, మంచిగా ఆడనే మీదనే కూసుండి తాగినా తాగుతారు. కానీ అయ్యలు అస్వంటి పనులైతే చెయ్యకుండ్రా నాయన, అది గౌడన్నల కడుపు కొట్టినట్టు అవుతారనేది ఒకటి. రెండోది మీద నుంచి కింద పడ్డారనుకోండ్రి, ఇక అదే కళ్ళు తీసి మీ బొంద మీద మొక్కాల్సి ఉంటుంది. సరేనా? తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పినా గానీ మళ్ళీ నా కోసం ఒక్కపారి హెడ్లైన్ చూడుండ్రి. మల్కాజ్గిరికెంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఈటల సారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేరని రాష్ట్ర సర్కార్ మీద చేసిండు విమర్శలు. కుప్పంకెంచి పోటీ చేస్తారని నారా భువనేశ్వర్ చేసింది జోకులు. చంద్రబాబు ఇంటి ఆమె మాటలకు సంబరపడ్డారు కార్యకర్తలు. జనంతోని నిండింది మేడారం, భక్తజనం అవుతున్నది సంబురం. పద్దెనిమిదేళ్ల తర్వాత విడుదలయ్యిర్రు ఖైదీలు. ఇన్నేళ్ళకి గడుచుకున్నందుకు ఖుషి అయ్యిర్రు ఇంటోళ్ళు. లీడర్లకు తినేటి కొంచబోతున్న గంగులు. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మార్ వార్తలు. మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోనే మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.